హలో కాకరకాయతో పులుసు పెట్టుకుంటాము, కాకరకాయ టమాటా, కాకరకాయ చట్నీ పెట్టుకుంటాము. కానీ ఇలా ఫ్రై చేసుకొని తింటే సూపర్గా టేస్ట్ ఉంటుంది. కాకరకాయ ఫ్రై చేయడం చాలా ఈజీ అండ్ మనకి నచ్చిన విధంగా ఇలా కర్రీ చేసుకుంటే రైస్ అనేది కాస్త ఆ రోజు ఎక్కువగా తింటాం కదా. కాకరకాయలు చేదు ఉంటుందని కొంతమంది తినరు. ఇది సరిగ్గా క్లీన్ చేసుకుంటే చేదు అనేది ఉండదు. ఇది ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ కాకరకాయలు తీసుకొని పైన పొట్టు తీసుకొని సన్నగా రౌండ్ గా కట్ చేసుకోవాలి. ఇక కాకుండా పొడుగున కూడా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్నాక మధ్యలో వైట్ గా ఉంటుంది కదా, అదంతా తీసేసుకోవాలి. గింజలు ఉంటాయి కదా ముదిరినవి, ఆ గింజలు కూడా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది కర్రీ. గింజలు తినడం వల్ల హెల్త్ కి చాలా మంచిది. సో అనవసరంగా పడేయకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. వైట్ గుజ్జు అంతా తీసేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చేదు అనేది కొంచెం తగ్గిపోతుంది. 3 టైమ్స్ వాటర్ తో బాగా కడగాలి. దీని వల్ల చేదు అనేది పూర్తిగా పోతుంది. ఊర్లోనైతే కాకరకాయలు కట్ చేసి బండ పైన వేసి రాకుతారు, చేదు అనేది పోతుందని. ఇది ఎంతమందికి తెలుసు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. 3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత కాకరకాయలని డ్రైగా చేసుకోవాలి, లేదంటే కాటన్ క్లాత్ లో వేసుకున్నా పర్లేదు. కాకరకాయలని ఆయిల్ లో ఫ్రై చేస్తాం కదా, సో ఆయిల్ అనేది స్టవ్ పైన పడకుండా ఉంటుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ పల్లీలు, కొంచెం శనగపప్పు, నువ్వులు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్ లో ఒక 5-6 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ కూడా మెత్తగా చేసుకొని అవసరం లేదు, కొంచెం బరకలుగా చేసుకుంటే తినేటప్పుడు మన పళ్ళ కిందికి వస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇంకా కావాలి అనుకుంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. మా బాబు తినడు కాబట్టి సో నేను వేయట్లేదు. వీటితోనే టేస్ట్ వస్తుంది కాకరకాయ ఫ్రైకి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కాకరకాయలు మునిగేంత వరకే ఆయిల్ పోసుకొని బ్రౌనిష్ కలర్ లోకి వచ్చేంత వరకు అన్ని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. బ్రౌనిష్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం అనుకోండి, కాకరకాయలు తింటుంటే సూపర్ గా టేస్ట్ ఉంటాయి. మా హస్బెండ్కి కానీ మా బాబుకి కానీ అసలు కాకరకాయ ఇష్టం ఉండదు. ఇలా చేసేసరికి చాలా ఇష్టంగా తింటున్నారు. నాకేమో కాకరకాయ చారు అంటే ఇష్టము. సో అందుకనేసి నేను కాకరకాయ చారు చేసుకున్నప్పుడు వాళ్ళ కోసమని కాకరకాయ ఫ్రై కంపల్సరీగా చేస్తాను. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కంపల్సరీగా కాకరకాయ తినాలంటారు. ఇలా ట్రై చేసి చూడండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది. ఇందులో చాలా రకాల విటమిన్లు కూడా ఉన్నాయి. కాకరకాయలు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది ఎక్కువ అనిపిస్తే బౌల్లోకి తీసి పెట్టుకోండి. అది వేరే కర్రీలోకి యూస్ చేసుకోవచ్చు. తగినంత ఆయిల్ ఉంచేసుకొని పోపు గింజలు, 4-5 వెల్లుల్లిపాయలు, కరివేపాకు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి, పసుపు వేసుకొని ఫ్రై చేసేసుకొని ఒక 1 మినిట్ ఉంచేసుకోవాలి. అంతే, కాకరకాయలు వేసేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీ హెల్దీ కాకరకాయ ఫ్రై రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నాం అనుకోండి మళ్ళీ అడిగేస్తూనే ఉంటారు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. ఈ అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నాం అనుకోండి సూపర్గా టేస్ట్ ఉంటుంది. చపాతీలోకి కూడా బాగుంటుంది. కాకరకాయ ఇష్టమైన వాళ్ళు ఈ కాకరకాయ పీసెస్ ని వట్టిగానే తినేస్తారు. కర్రీని అయితే చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇది 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.